హనుమ, ఈ పని వల్ల నీవు నా హృదయంలో చోటు సంపాదించగలిగావు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఎలాంటి స్థానం ఉందో నీకు అంతే స్థానం ఉంది. ప్రభు, మీకు సేవ చేయటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ధూర్తుడా, నేను నీ మాట వినకుంటే లంక బూడిదయ్యేది కాదు. నువ్వు చెప్పావు గనక నేను తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాను. మన్నించండి ప్రభు, లంకానగర పరిస్థితికి మీరే కారణం. మీరు సీతను లంకానగరానికి తీసుకుని రాకుండా ఉంటే లంకకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మర్యాదగా సీతను రాముని వద్దకు పంపేయండి. ఇలా చేస్తే లంకకు వచ్చిన ఆపదను తప్పించవచ్చు. ఓరి నీచుడా, నువ్వుండేది లంకలో, మాట్లాడేది రాముని పక్షమా? నీకు రాముని పట్ల అభిమానములుంటే నువ్వు అక్కడికే వెళ్ళు. మహారాజా, నీవు నా అన్నవు. మీ నాశనాన్ని నేను చూడలేదు. ఏమన్నావు? ఆ వనవాసి నన్ను నాశనం చేస్తాడా? లంకను నాశనం చేస్తాడా? ఎంత ధైర్యం నీకు? నీకిక్కడా చోటు లేదు. పో ఇక్కడి నుంచి. విభీషణుడు రాముని పాదాల చెంతకు చేరాడు. లక్ష్మణుడు, హనుమ, జాంబవంతుడు, అంగద, నాలుడు, నీలుడు అందరూ సాగర తీరం వద్ద నిల్చున్నారు. నేను విభీషణుణ్ణి, రావణాసురుడి తమ్ముణ్ణి. మీరే నాకు ఆశ్రయం ఇవ్వాలి. రాముడు ఓ రాయిపై కూర్చుని దారి ఇవ్వాల్సిందిగా సముద్రుణ్ణి ప్రార్థించసాగాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమైనాడు. మన్నించు రామచంద్ర, నాకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని నేను పాటించక తప్పదు. కానీ మీ కార్యం పూర్తి కావడానికి నేను ఖచ్చితంగా మార్గం చెబుతాను. ప్రభు, మీ వానర సైన్యంలోని నాలుడు, నీలుడు ఇరువురిని నాపై వారధిని నిర్మించమని చెప్పండి. వానరులంతా సముద్రుని సూచన మేరకు వారధిని నిర్మించారు. నేను రావణునికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మన వైపు నుండి ఒక దూత రావణునితో సంధి మాట్లాడ వెళ్లాలని నేను అనుకుంటున్నాను. నా లెక్క ప్రకారం సంధి మాట్లాడడానికి అంగదుడు సరైనవాడు. ఎందుకంటే అతని తండ్రి వాలి రావణుడి మిత్రుడు. రాక్షసరాజా, నేను నీ మిత్రుడి వాలి కుమారుడను అంగదుడను. నేను మీకు రాముని వద్ద నుంచి వార్తను తీసుకువచ్చాను. ఏ వార్త తీసుకొచ్చావు? శ్రీరాముడు యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు తీయడానికి ఇష్టపడ్డం లేదు. అందువలన మీరు సీతాదేవిని రాముని వద్దకు మర్యాదగా తిరిగి పంపేయండి. అది జరగని పని. ఆ వనవాసి నా శక్తిని చూసి భయపడ్డాడు. రామునితో చెప్పు, అతనికి సీతపై ఆశని విడిచి పారిపోమ్మని చెప్పు. లేకుంటే నా చేతిలో చస్తాడు. రాక్షసరాజా, మీరు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీ చావును ఆపడం ఎవరి తరమో కాదు. ప్రభు, రావణునికి వినాశకాలం దాపురించింది. అతడు సంధి కంటే సమరానికే ఇష్టపడుతున్నాడు. మరుదినమే రాక్షస వానర సైన్యాలకు మధ్య భీకర పోరు జరిగింది. రాక్షస సైన్యానికి మేఘనాథుడు, వానర సైన్యానికి లక్ష్మణుడు సైన్యాధ్యక్షత వహించారు. రెండు వైపులా వీరులు అరివీర భయంకరంగా యుద్ధం చేయసాగారు. అప్పుడు మేఘనాథుడు సంధించిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు గాయపడి కూర్చుపోయాడు. హిమాలయ పర్వతాలలో మానస సరోవరం మధ్యలో ద్రోణాచల పర్వతంలో సంజీవి మూలిక దొరుకుతుంది. దానిని రేపు తెల్లవారుజాముకంతా తీసుకుని వస్తే లక్ష్మణుణ్ణి బ్రతికించవచ్చు. మీరేమీ భయపడకండి. సంజీవి మూలికను నేను తీసుకుని వస్తాను.
హనుమ, నేను నీకు రుణపడినాను. రామ సైన్యానికి రావణ సైన్యానికి మధ్య చాలా రోజులు భీకర యుద్ధం జరిగింది. దానిలో రావణ సైన్యానికి చెందిన చాలా మంది వీరులు, పరాక్రమవంతులు, సైన్యాధ్యక్షులు మరణించారు. మేఘనాథుడు సైతం లక్ష్మణుని చేతిలో మరణించాడు. అలాగే బలశాలి భీకరకాయుడు అయిన కుంభకర్ణుడు సైతం రామునిచే చంపబడ్డాడు. అసుర రాజా, మీరెందుకు చాలా దుఃఖంగా ఉన్నారు? అహిరావణ, ఇప్పుడు లంకా రాజ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ మేఘనాథుడు కుంభకర్ణుని చూసి దేవతలు భయపడ్డారో వారిని ఇద్దరు సామాన్యులు యుద్ధంలో చంపేశారు. లంకను ఈ పరిస్థితి నుంచి నువ్వే తప్పించాలి. ఆజ్ఞాపించండి ప్రభు. నీవు పెద్ద మాయావివి. నీ ఆకారాన్ని మార్చుకోవటంలో నువ్వు దిట్ట. నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి రామ లక్ష్మణుల గుడారానికి వెళ్లి నీ మాయాజాలంతో వారిని బంధించు. వారిద్దరూ అక్కడ లేకుంటే వానరులు తమ ధైర్యాన్ని కోల్పోతారు. అప్పుడు నేను వారిని సులభంగా ఎదుర్కొని చంపివేస్తాను. తర్వాత నీవు పాతాళంలో దేవీ పూజకు రామలక్ష్మణులను బలివ్వు. ఈ విధంగా రాక్షసులను పెద్ద ఆపద నుంచి కట్టెక్కించు. రాక్షసరాజా, మీరనుకున్నట్లు రామలక్ష్మణులను బంధించడం అంత సులువేమీ కాదు. ఎవరి ముందు మేఘనాథుడు కుంభకర్ణుడు సైతం వీరులే నిలవలేకపోయారో వారిని బంధించడం నిప్పుతో చెలగాటం వంటిది. కానీ మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నాకు ఆ శక్తి ఉంది. నేను రామలక్ష్మణుల గుడారానికి వెళ్లి నా మాయాజాలంతో వారిని బంధిస్తాను. దానితో మీ విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. హనుమ, రామలక్ష్మణులు వారి గుడారంలో లేరు. కానీ వారు బయటికి వెళ్లడం నేను చూడలేదే. కానీ వారి విల్లంబులు గుడారంలోనే ఉన్నాయే. అయితే ఎక్కడికి వెళ్ళుంటారు? ఏదో మాయ జరిగినట్టుగా ఉంది. ఇప్పుడు మనం యుద్ధం చేయవలసింది రావణునితోనే కదా. శ్రీరాముడు లేకుంటే వానరులు ఉత్సాహంగా యుద్ధం చేయలేరు. అయితే అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరైనా గుడారానికి వచ్చారా? నిన్న రాత్రి విభీషణుడు వచ్చాడు. సముద్ర తీరంలో శివధ్యానంలో ఉండటం వలన సమయం గమనించలేదని అన్నాడు. సుగ్రీవుడు తన మిత్రులతో ఆలోచనలో ఉండగా ఇంతలో విభీషణుడు అక్కడికొచ్చాడు. నిన్న రాత్రి మీరెందుకు గుడారానికి ఆలస్యంగా వచ్చారు? మీరేమంటున్నారు? నేను సాయంకాలమే గుడారానికి వచ్చాని, దాని తర్వాత నేను బయటికి వెళ్ళనేలేదు. కానీ మీరు నాతో శివధ్యానంలో ఉన్నట్టుగా చెప్పారు. ఓ, ఇది ఖచ్చితంగా అహిరావణుడి పని. నా రూపాన్ని ధరించే శక్తి అహిరావణుడికి మాత్రమే ఉంది. అతడు తన మాయాజాలంతో రామలక్ష్మణులను మాయ చేసి తీసుకువెళ్లి ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటాడు? ఆ మాయావి పాతాళలోకంలో నివసిస్తూ ఉంటాడు. కాళీమాత దయ వలన అతనికి అన్ని విద్యలు వచ్చు. నేను అహిరావణుని పాతాళ లోకంలో వెతికి పట్టుకుని సంహరించి శ్రీరామచంద్రుని లక్ష్మణుని తీసుకుని వస్తాను. హనుమ తన గదాయుధంతో నేలను బలంగా కొట్టాడు. దెబ్బకు భూమి రెండుగా చీలింది. హనుమ ఆ మార్గం ద్వారా పాతాళలోకంలోకి బయలుదేరాడు. ఈ పాతాళలోకం రావడానికి నీకెంత ధైర్యం? నిన్నిప్పుడే యమలోకానికి పంపేస్తాను. నా దారికి అడ్డు తప్పుకో వానరమా. నేను శ్రీరామచంద్రుని కోసం ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. నీవు నన్ను ఓడిస్తే గాని లోపలికి వెళ్ళలేవు. నేను హనుమపుత్రుడను. నా పేరు మకరధ్వజుడు. పాతాళలోకం రాజు నన్ను ద్వారపాలకుడుగా నియమించాడు. నువ్వెట్లా హనుమంతుని పుత్రుడివి? నేను అపర బ్రహ్మచారిని. మీరు నా తండ్రి గారా? నా దారి నుండి తప్పుకో. నీవు ఖచ్చితంగా ఏదో రాక్షస నాయివి. నేను నిజమే చెప్తున్నాను తండ్రి. నేను నీ కుమారుడనే. మీరు లంకా దహనం చేసి తిరిగి సముద్రాన్ని దాటేటప్పుడు మీ నుండి చెమట బిందువు ఒక చేప నోటిలో పడింది. ఆ చేప గర్భం నుండే నేను పుట్టాను. ఆ చేప ఎక్కడుంది? ఆ చేపని జాలర్లు పట్టేశారు. అప్పుడే దానిని కోసినప్పుడు దాని గర్భం నుండి నేను బయటకు వచ్చాను. తర్వాత అహిరావణుడు పాతాళలోకంకు తీసుకువచ్చి పెంచి పోషించారు. నీవు నా పుత్రుడవైతే ఏమి? నీవు నా దారి నుండి తప్పుకో. మీరు నన్ను ఓడించి బంధించండి. తర్వాత మీరు లోపలికి వెళ్ళవచ్చు. హనుమ మకరధ్వజుని ఓడించి అతని తోకతోనే అతన్ని బంధించి పాతాళలోకానికి లోపలికి వెళ్లాడు. అక్కడ కాళీమాత విగ్రహాన్ని చూసి దాని వెనుక దాగాడు. అప్పుడు అహిరావణుడు అక్కడికొచ్చాడు. వెంటనే హనుమ గదాయుధంతో అతన్ని సంహరించాడు. అహిరావణుడి మరణవార్త విని రావణుడు కంపించిపోయాడు. కాని అతడు
ఓ వానరమా, నేను నిన్ను విడువను. నీ కారణంగా నేను చాలా నష్టపోయాను. రావణుడు అంత తొందరగా చావడు. అతని నాభిలో అమృతం ఉంది.